రండి. महमूद पाशा అలియాస్ బిర్యానీ పాషా ఉంది. చోరీ సొత్తు ఏదైతే ఉందో అతనితో అవైలబుల్ ఉంది. అతను అమ్మడానికి వెళ్తున్నారు కాబట్టి మనకి యూజ్ చేయండి. బిర్యానీ పెట్టే అవసరం రాలేదు సార్. ఒక్క నిమిషం. ఈ సందర్భంగా మళ్ళీ నేను ప్రెస్ మిత్రుల ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్. లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను సీసీటీవీ కెమెరాస్. ఇందులో కూడా మనకు క్యూస్ వచ్చింది సీసీటీవీలో వల్లనే ఆ కారు అదంతా కూడా వర్కౌట్ చేస్తుంది. సో మీ ఏరియాస్లో మీ కాలనీస్లో మీరు రూల్స్గా ఏర్పడి కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకే చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దొంగతనాలు, ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయి మన కాలనీస్లో. పిల్లలు తిరుగుతూ ఉంటారు పార్కులని అటని ఇటని. సో అవన్నీ కూడా మనకు మానిటర్ అవుతాయి. సో సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకి బెటర్. అంటే ఇప్పటికే డాక్టర్ కూడా అవేర్నెస్ కల్పించారు, నోటీస్ కూడా ఇచ్చారు సీసీటీవీ ఫుటేజ్ పెట్టుకోవాలి. కొన్ని పెట్టారు. ఇంకా మేము మా సైడ్ నుంచి కూడా మేము మా ప్రయత్నం చేస్తాము మున్సిపల్ అండ్ మూడా ద్వారా కూడా. రీసెంట్గా కూడా 1 టౌన్ లిమిట్స్లో ఒక దొంగతనం అయింది నైట్. ఆ ఇంట్లో దాదాపుగా ఒక 4 కిలోల వెండి కొంత క్యాష్ పోయింది అనేసి కంప్లైంట్ చేశారు. యాక్చువల్గా దానితో మనం కొంత టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఒక క్లూ లభించింది. ఒక కార్లో వచ్చినట్లుగా తెలిసింది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు కొంత ఎవిడెన్స్ వచ్చి ఆగింది. అయితే ఈరోజు మార్నింగు కార్ ఒకటి మనకు రామయ్య బౌలి ఏరియాలో డౌట్ఫుల్గా ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే మనకు 1 టౌన్ సిఐ అప్పయ్య గారును రత్నం సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా వెళ్ళి వెరిఫై చేయగా ఇతను పారిపోతుంది. యాక్చువల్లీ ఈ సామానంతా కూడా దాంట్లోనే ఉంది. ఇతను ఏదైతే దొంగతనాల్లో కొట్టేసిన మొత్తం ఇవి ఉన్నాయో వెండి సామాన్లు బంగారం అంతా కూడా అమ్మడానికి అనేసి రాయచూరు వైపుకి వెళ్తున్నాడు. ఈ అఫెండర్ వచ్చేసి మనకు ఇతని పేరు మహమ్మద్ పాషా అలియాస్ బిర్యానీ పాషా అంటారు. అంటే నిక్ నేమ్ బిర్యానీ పాషా. అంటే బిర్యానీ పెట్టి కూర్చోబెడితే చెప్తాడు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఇతను 21 వరకు చేశాడు. దాని తర్వాత మనకు మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇతనికి కాల్ ఫ్రాక్చర్ అయింది. సో రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇతనికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనేసి మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ దొంగతనాల్లో మనకు మహబూబ్నగర్ 1 టౌన్ 1, 2 టౌన్ 2, రూరల్ 5, దేవరకద్రలో కూడా ఒక 2 అఫెన్సెస్ చేశారు. ఒక జాన్ డీర్ అనేసి ట్రాక్టర్స్ షోరూమ్ ఉంటుంది రోడ్డు మీద, మీకు ఐడియా ఉంటుంది. అందులో ఈ డివిఆర్ ఒకటి తీసేసుకున్నాడు అండ్ ఒక 3,000 క్యాష్ ఒకటి తీసాడు. ఇంకా 3 చిన్న చిన్న దుకాణాల్లో షట్టర్స్ పగలగొట్టి కొంత క్యాష్ తీసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇంకా ఏమైనా చేశాడా మనకు జడ్చర్ల లిమిట్స్లో అనేది వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికైతే అతను రిమాండ్కి పంపిస్తాం. అంతకుముందు ఉన్నాయి 21 కంటే ముందు 44 కేసెస్ దాకా ఉన్నాయి. ప్రీవియస్ అఫెండరే, కానీ ఈ మధ్యలో గ్యాప్ తీసుకున్నాడు. అతను చెప్పాను కదా కాల్ ఫ్రాక్చర్. రీసెంట్గా ఒక 3-4 మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వాల్యూ ఎంత 7 కేజెస్ సిల్వర్, 7 కేజెస్ సిల్వరు, గోల్డ్ 4 తులాస్. ఏం దొరకలేదు. అతనికి బిర్యానీ పెట్టింది. దానికి వెళ్తున్నాడు కాబట్టి మనకి ఈజీ అయిపోయింది. బిర్యానీ పెట్టే అవసరం రాలేదు ఈసారి. ఇంకా మళ్ళీ నేను ప్రెస్ మిత్రుల ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్. లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను సీసీటీవీ కెమెరాస్. ఇందులో కూడా మనకు క్లూస్ వచ్చింది సీసీటీవీల వల్లనే ఆ కారు అదంతా కూడా వర్కౌట్ చేసింది. సో మీ ఏరియాస్లో మీ కాలనీస్లో మీరు గ్రూప్స్గా ఏర్పడి కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకే చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దొంగతనాలు, ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయి మన కాలనీస్లో. పిల్లలు తిరుగుతూ ఉంటారు పార్కులకని అటని ఇటని. సో అవన్నీ కూడా మనకు మానిటర్ అవుతాయి. సో సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకే బెటర్.
కొన్ని పెట్టారు. ఇంకా మేము మేము మా సైడ్ నుంచి కూడా మేము మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మున్సిపల్ అండ్ ముడా ద్వారా కూడా రీసెంట్గా కూడా మాకు కొంత అమౌంట్ శాంక్షన్ అయింది కెమెరాస్ కోసం. అంటే మా కోసం కాదు, మీకోసమే, ప్రజల కోసమే. సో ప్రజలు కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటే బాగుంటుంది ప్రజల నుంచి కూడా అనేది మా ఉద్దేశం. కొన్ని సంస్థలు వచ్చాయి, అవన్నీ పెట్టేశాము. స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు వాళ్ళ యాజమాన్యాలు వచ్చి కొన్ని పెట్టడం జరిగింది. బట్ ఇంకా ఫుల్గా రావాలి, ఇంకా చైతన్యం వచ్చి ఆ కెమెరాస్ పెడితే మనకు ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది ఎక్కడ ఏ చిన్నది. ఇప్పుడు నేను లిస్ట్ లేదు నా దగ్గర, చెప్తాను.